ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ఇక్కడ ధర్నా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వెంకట నారాయణ రంగు, కరీంనగర్ జిల్లా నుండి వచ్చాం మేడం. ఇది మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు తెలంగాణ మొత్తం టీజీపీజేఏసీగా ఏర్పడి, అంటే అందులో ఉన్న ప్రధాన సంఘాలన్నీ కలిపి ఒక జేఏసీగా ఏర్పడి ఈ యొక్క మహాధర్నాకు రావడం జరిగింది మేడం. దీనికి రావడానికి కారణం ఏంటిదంటే, మేము ఎన్ని దఫాలుగా యాజమాన్యంతో చర్చలు జరిపినప్పటికీ వారి నుంచి ఎటువంటి స్పందన లేదు, కనీసం చర్చలకు కూడా ఆహ్వానించలేదు. సో అటువంటి సందర్భంలో చాలాసార్లు డిమాండ్ నోటీసులు ఇచ్చి 45-50 డేస్ నుంచి రోజు బ్లాక్ బ్యాజెస్ ధరించి ఎవ్రీ గేట్ దగ్గర మేము లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం. అయినప్పటికీ కనీసం చర్చలకు పిలుస్తలేరు. ఈ యొక్క యాజమాన్యం మొండి వైఖరికి నిరసిస్తూ ఈరోజు మహాధర్నా చేపట్టడం జరిగింది మేడం. దీనికి మీరు చూస్తున్నారు, వేలాదిగా తరలి వచ్చిండ్రు. అంటే మా ఉద్యోగుల లోపల ఎంత అసంతృప్తి ఉందో మీరు గమనించండి. మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంటి అంటే మేడం, పిఆర్సీ 2026 ఇప్పటి వరకు, అంటే అది 1/4/2026కు డ్యూ. దాని గురించి కమిటీ కూడా లేదు, మాట లేదు. దాని తర్వాత వైటీపీఎస్ను మా ప్రైవేట్ చేస్తున్నారు మేడం. దాన్ని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. సో ప్రైవేటైజేషన్కు ముందు మెల్లమెల్లగా అడుగులు వేస్తున్నారు ప్రభుత్వం. దానికి మేము నిరసనగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఆ తర్వాత ఆర్టిజన్స్, మా డిపార్ట్మెంట్లో 23,000 మంది ఆర్టిజన్స్ ఉన్నారు మేడం. కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళని ఆర్టిజన్స్గా తీసుకున్నారు, అబ్జర్వ్ చేసుకున్నది. దాని తర్వాత మా సర్వీస్ రూల్స్ ఇస్తామని ప్రతి ప్రభుత్వం చెప్తున్నది, అసెంబ్లీ సాక్షి కూడా చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు వారికి కార్యాచరణ లేదు. అంటే సవతి తల్లి కొడుకుల ప్రేమ వాళ్ళకు ఉన్నది. అంటే వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉండి కూడా వాళ్ళు బయట లెక్క, వాళ్ళకి ఎటువంటి హక్కులు లేకుండా అయిపోయింది మేడం. సో వాళ్ళ హక్కుల కోసము మళ్ళీ ఇంకా కొద్దిమంది అన్మ్యాన్డ్గా ఉన్నారు. అసలు ఈ పేర్లు కూడా మీరు ఆలోచిస్తే బ్రిటిష్ కాలం నాటి పేర్లు. అసలు ఒక ఉద్యోగి, ఒక మానసిక, అంటే వాని ఆత్మగౌరవానికి కూడా దెబ్బతీసే పేర్లు ఇవి. ఆర్టిజన్ అంటే ఒక కళాకారుడు, అంటే అంత ఘోరంగా చూస్తున్నది గవర్నమెంట్. కాబట్టి మేము దానికి నిరసనగా మా యొక్క 14 డిమాండ్లతోటి ఈరోజు మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మేడం. దీంతో కూడా స్పందించకపోతే మేనేజ్మెంటు ఇక రాబోయే ఏ చర్యలైనా కూడా యాజమాన్యము, గవర్నమెంటే బాధ్యత వహించాల్సి వస్తుంది మేడం. అంటే ప్రత్యేకంగా మీరు నల్ల బ్యాడ్జీలు ధరించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, నల్ల బ్యాడ్జీలు ధరించినప్పుడు మీరు పెద్దవాళ్ళు ఏమన్నారు? మరి అధికారంలో ఉన్న వాళ్ళు మీకు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? అసలు ఏమన్నారు? అసలు ఇంతవరకు కనీసం చర్చలకు కూడా ఆహ్వానించలేదు మేడం. మీరేం చేసుకుంటే చేసుకోండి అన్న ధోరణి వాళ్ళది ఉన్నది. మేమేంటో చూపిద్దామన్న ధైర్యం మాది ఉందా మేడం. 40-50 డేస్ అవుతుంది మేడం ఇప్పటి వరకు. అంటే పిఆర్సీ 1/4/2026 అంటే మీరు 6 మంత్స్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా కూడా కాలయాపన చేస్తున్నారు. మా డిమాండ్స్ ఒక్కటి కూడా కనీసం చర్చలకు కూడా ఆహ్వానిస్తలేరు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎలా ఉండే మేడం, విద్యుత్ రంగం అంటే బట్టలు ఆరేసుకుంటారు అన్నారు తీగల మీద. ఇప్పుడు మేము 24/7 నాణ్యమైన పవర్ ఇస్తున్నాం. నో రిక్రూట్మెంట్, నలుగురు చేసే పని ఒక్కటి చేస్తున్నారు మేడం. అయినప్పటికీ మేము 24 గంటలు కష్టపడి, మా డిపార్ట్మెంటే రిస్క్ ఓరియంటెడ్ డిపార్ట్మెంట్. మీరు చూస్తుంటారు పేపర్లలో అక్కడ ఇక్కడ ఎంతమంది చనిపోతున్నారు మేడం. కనీసం మా డిపార్ట్మెంట్ సెపరేట్ డిపార్ట్మెంట్ మేడం. ఎలక్ట్రిసిటీ అనేది, విద్యుత్ అనేది ఇప్పుడు మీరు అనుకున్నట్టు పంచభూతాలలో 6వ భూతం లెక్క. ఇట్ ఈస్ నెసెసరీ. విద్యుత్ లేని మనుగడ లేదు అనేది మా సిద్ధాంతం మేడం. మేము సాధించుకుంటామనే మా సంకల్పం ఉంది. మా రాష్ట్ర నాయకత్వం ఏ పిలిపించినా కూడా మేము దాన్ని ముందుండి మేము సాధించుకుంటాం మేడం. అంటే గత ప్రభుత్వంలో కూడా ఇలానే జరిగిందా? ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం ఏర్పడినాక ఇలా జరుగుతుందా? లాస్ట్ ఇయర్ గుడ్ క్వశ్చన్ మేడం. లాస్ట్ ఇయర్ 2022 పిఆర్సీ అప్పుడు కూడా ఇలాగే జరిగింది. అప్పుడు కూడా ఇలాగే మహాధర్నాలు చేపట్టడం జరిగింది, రాస్తా రోకోలు చేయడం జరిగింది, సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. అప్పుడు కానీ యాజమాన్యం దిగి వచ్చి అప్పుడు మాకు పిఆర్సీ చాలా నెగ్లిజిబుల్ అమౌంట్ తోటి పిఆర్సీ ఇవ్వడం జరిగింది మేడం. ఇప్పుడైతే ఆ ఊసే లేదు మేడం. గత ప్రభుత్వంలో న్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదు అనేసి అంటున్నారా? ఏ ప్రభుత్వమైనా మాకు సంబంధం లేదు మేడం. మాది యాక్చువల్గా ఇది ఇండిపెండెంట్ సెమీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, పబ్లిక్ సెక్టర్ డిపార్ట్మెంట్ మేడం. మాకు ట్రెజరీ నుంచి ₹1 కూడా రాదు మేడం. కానీ మా విద్యుత్తును సబ్సిడీల కింద వాళ్ళు ఇచ్చుకొని
గృహజ్యోతి పథకం అని సబ్సిడీలుగా రైతులకు ఇచ్చుకుంటా ఫ్రీగా మాకు ఇచ్చే బడ్జెట్ మాకు ఇవ్వకుండా మేము డిపార్ట్మెంట్ లాస్ ఉన్నదని మాది ప్రైవేటైజేషన్ చేద్దామని వాళ్ళ ఆలోచన మేడం. దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో తిప్పి కొడతాం మేడం. మేడం మీరు ఇప్పటి వరకు గమనిస్తున్నారా? గత 14 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీ టారిఫ్ పెంచిండ్రా మేడం? ప్రతి సరుకు మీరు ప్రతి పెట్రోల్ కానించి రైస్ కానించి ఆయిల్ కానించి ప్రతిదీ పెరిగింది. వేరాజ్ ఎలక్ట్రిసిటీ టారిఫ్ పెరిగిందా? మరి ఎట్లా సర్వైవ్ అవుతారు మేడం? ఆలోచించాలి కదా. ఈఆర్సీలు ఉన్నాయి, ఇక ప్రభుత్వం ఉన్నది, మన మేనేజ్మెంట్ ఉన్నది. ఇవన్నీ ఆలోచించి మీకు ఎట్లయితే డెవలప్ అవుతుంది, ఎట్లయితే రెవెన్యూ జనరేట్ అయితే ఆలోచించాలి కదా మేడం. అది లేదు, మాకు అన్యాయం చేస్తున్నారు మేడం. మరి ఎలా ముందుకు తీసుకుపోతున్నారు? దీన్ని ఎలా కొనసాగనుంది మేడం? ఇప్పుడు ఈ ధర్నా తోటి కూడా వాళ్ళు యాజమాన్యం స్పందించి చర్చలకు పిలవకపోతే తదుపరి ఎటువంటి చర్యలకైనా యాజమాన్యం మరి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది మేడం. మేము మాత్రం చాలా ధైర్యంగా మొండిగా పోరాడానికి సిద్ధం. పోరాడితే పోయేది ఏం లేదు అన్న శ్రీశ్రీ వాక్యాలు మాకు ఆసరగా మేము పోరాటానికి సిద్ధం మేడం. థ్యాంక్ యూ.